కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఏపీ సెట్ 2025 నిర్వహిస్తున్నట్లు జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్, సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వివి సుబ్బారావు తెలిపారు. కాకినాడ జేఎన్టీయూకే వీసీ ఛాంబర్లో ఏపీ సెట్ 2025 మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్, సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వివి సుబ్బారావు, రెక్టర్ డాక్టర్ వెంకటరమణ, ఓఎస్టీ ప్రొఫెసర్ కోటేశ్వరరావు పాల్గొని వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద్ మాట్లాడుతూ ఏపీ సెట్ కు సుమారు 3,50,000 మందికి పైగా అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారని, తెలంగాణలో 2 ఏపీ 143 మొత్తం 145 సెంటర్లలో 14 స్టేషన్స్లో టెస్ట్ జరుగుతుందని చెప్పారు. 20వ తారీఖున 2 సెషన్లు 4 సెషన్స్లో మనం ఆన్లైన్లోని టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ టెస్ట్ని మొత్తం 145 సెంటర్లు అండి, అంటే 143 సెంటర్లో మన ఆంధ్రప్రదేశ్లోని 2 సెంటర్లు హైదరాబాద్లోని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 145 సెంటర్లోని పరీక్ష జరుగుతుందండి. ఈ ఏడాది గతంతో పోలిస్తే, పోయిన ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మనకి ఇంజనీరింగ్ అప్లికేషన్స్ పెరిగాయండి. ఒక 6,357 అప్లికేషన్స్ పెరిగాయండి ఈ ఏడాది గతంతో పోల్చుకుంటే, 2024తో పోల్చుకుంటే. దీనికి కూడా ఒక కారణంగా మనం చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలోనే తెలంగాణ గవర్నమెంట్ మన ఆంధ్ర విద్యార్థులకి కోటా తీసేశారు. అది ఇదివరకు మిత్రులందరికీ తెలుసు. 10 సంవత్సరాల పాటు మన స్టూడెంట్స్ అక్కడ కూడా చేరే అవకాశాన్ని కల్పించారు. ఆ 10 సంవత్సరాలు నిండిపోతుంతో తెలంగాణ గవర్నమెంట్ ఆ కోటాన్ని తీసేశారు. దాని మూలంగా మన విద్యార్థులు ఏడాది అక్కడ తెలంగాణ ఏపీ సెట్లో 40,000 మంది విద్యార్థులు స్ట్రెంగ్త్ తగ్గిపోయిందండి ఒక్కసారిగా. వాడకండి మనకి ఈ ఏడాది ఇంజనీరింగ్ పెరిగింది. 6,350 అప్లికేషన్స్ పెరిగాయండి. సివిల్ ఇంజనీరింగ్ చదివి లాస్ట్ ఎగ్జామ్ రాసి ఇంటికి వెళ్ళేటప్పటికి ఆటోస్ ఉన్నాయి. మన నాగార్జున డ్యామ్ ఇవన్నీ కడతా ఉన్నారు. ఉద్యోగస్తులు లేరు, గ్రాడ్యుయేట్స్ లేరు. సివిల్ ఇంజనీర్స్ కూడా దొరకకపోతే మెకానికల్ వాళ్ళకి ఒక 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి సర్వేయింగ్ ఎస్టిమేషన్ చెప్పి ఉద్యోగాలు ఇచ్చేసి అది నెంబర్ 1 పాయింట్. అప్పుడు మా గురువులు అంటూ ఉండేవాడు, సివిల్లో రానట్లు ఈ ఎలక్ట్రానిక్స్కి చదువుకునే వాళ్ళు వీళ్ళందరూ రిజెక్టెడ్ క్యాండిడేట్స్. ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ కన్నా వెళ్ళే వాళ్ళు తక్కువ అయ్యారు. ఇక్కడికి ఏమన్నా మనకి ఇప్పుడు కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అంటున్నారు. అయితే దేశ భవిష్యత్తు ఏది పోవాలన్నా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బాగుండాలన్నా ఇప్పుడు భారతదేశంలో రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఏ దేశం నుంచి ఏ మూల నుంచి ఏ మూలకి వెళ్ళాలన్నా దాదాపు ఇప్పుడు 65 లక్షల కిలోమీటర్ల రోడ్డు కట్టారు దేశంలో. ఇంకా కడుతున్నారు. రైల్ నెట్వర్క్ డెవలప్ అవుతుంది, ఎయిర్పోర్ట్స్ డెవలప్ అవుతుంది. వీటన్నిటికీ మనకు సివిల్ ఇంజనీర్స్ కావాలి, మెకానికల్ ఇంజనీర్స్ కావాలి, మనకి మినీ, మైక్రో అండ్ మీడియం ఎంటర్ప్రెన్యూర్షిప్స్ కావాలంటారు, ఇండస్ట్రీస్ కావాలి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కావాలి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బాగైన రోజునే, డెవలప్ అయిన రోజునే ఇండియా నెంబర్ 1 అవుతుంది. వికసిత భారత్ కావాలన్నా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ డెవలప్ కావాలి. ఇంపోర్ట్స్ ఆగిపోవాలి, ఎక్స్పోర్ట్స్ పెరగాలి. చైనా డెవలప్ అయిందంటే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ స్ట్రాంగ్ కావాలి. చైనా ప్రొడక్ట్స్ అన్నీ చౌకగా, క్వాలిటీగా మన దేశంలో ఉన్నాయంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బాగుంది. అలా మనకు కావాలంటే మనకు మెకానికల్ ఇంజనీర్స్ కావాలి, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కావాలి. ఇప్పుడు మన ఎనర్జీ మనం ఇంతవరకు సస్టైనబిలిటీ లేదు. ఎంతసేపటికి మనం ఇంకా డీజిల్ మీద, పెట్రోల్ మీద ఉన్నాం. మనకు సోలార్ ఎనర్జీ కావాలి, లేదా బ్యాటరీస్ కావాలి, హైడ్రోజన్ కావాలి. ఇవన్నీ మనకు ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కావాలి. శాటిలైట్ కమ్యూనికేషన్ దాదాపు మనం ప్రపంచంలో గర్వించదగిన 4-5 దేశాల్లో మనం ఉన్నాం. సో మనకు ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ కావాలి. సో మనకి ప్రతి ఇంజనీరింగ్లోనూ రిక్వైర్మెంట్ ఉంది. పిల్లలు గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఇంజనీరింగ్కి అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ముందు ర్యాంక్ వస్తే, బాగా మంచి ర్యాంక్ వస్తే బాగా మంచి కాలేజీలో సీట్ రావడానికి ఆస్కారం ఉంది. బాగా మంచి ర్యాంక్ వస్తే బాగా మంచి బ్రాంచ్, అంటే బాగా ఉద్యోగాలు వచ్చే బ్రాంచ్కి మంచిది అనుకుంటే ఆ బ్రాంచ్లో రావడానికి అవకాశం.